आप देख रहे हैं UNN24 न्यूज़। आपका खैर मकदम है। मैं हूं सोहेल खान। आज निज़ामाबाद म्यूनसिपल कॉरपोरेशन के 3 अहम ओहदों पर फायज ओहदेदारान, जिनमें डिप्टी सिटी प्लानर जलेंदर रेड्डी, डिप्टी एग्जीक्यूटिव इंजीनियर्स MA रशीद, MA शकूर, हुस्न खिदमत पर सबकदोश हुए, जिनकी मिसाली खिदमत का एतराफ़ करते हुए तहरीरी तकरीब का कॉन्फ्रेंस हॉल में इनेकाद अमल में लाया गया। मेयर डी नीतू किरण, डिप्टी मेयर इदरीस खान, म्यूनसिपल कमिश्नर जितेश पाटिल और स्टाफ ने तहनीत पेश करते हुए उनकी मिसाली खिदमत का एतराफ़ करते हुए शालपोशी और गुलपोशी की और मुस्तकबिल के लिए नेक ख्वाहिशात का इजहार किया। निज़ामाबाद म्यूनसिपल कॉरपोरेशन के 3 अहम ओहदों पर फायज ओहदेदारान, जिनमें DCP डिप्टी सिटी प्लानर जलेंदर रेड्डी और डिप्टी एग्जीक्यूटिव इंजीनियर्स MA रशीद और MA शकूर शामिल है, उनकी हुस्न खिदमत पर सबकदोशी के ज़िमन में म्यूनसिपल कॉन्फ्रेंस हॉल में तहनीती तकरीब का इनेकाद अमल में आया, जिसमें मेयर, डिप्टी मेयर और म्यूनसिपल कमिश्नर ने तीनों ओहदेदारान की मिसाली खिदमत का एतराफ़ करते हुए उनकी कमी महसूस होने का इजहार किया और उन्हें तहनीत पेश की और शालपोशी और गुलपोशी की। इस मौके पर मेयर डी नीतू किरण और डिप्टी मेयर इदरीस खान के अलावा म्यूनसिपल कमिश्नर जितेश पाटिल ने तीनों ओहदेदारान के मुस्तकबिल के लिए नेक ख्वाहिशात का इजहार किया। इस मौके पर म्यूनसिपल अमला और तमाम ही कलीग्स की जानिब से बकसरत गुलपोशी व शालपोशी करते हुए इन तीनों ओहदेदारान को मिसाली खिदमत पर तहनीत पेश करते हुए उनकी खिदमत का एतराफ़ किया गया और मुस्तकबिल के लिए नेक ख्वाहिशात का इजहार किया। డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, మరి మొత్తం మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరికీ కూడా నమస్కారం. అయితే మన మున్సిపాలిటీ మన కార్పొరేషన్ అంతా కూడా పేరు ముందు చెప్పుకోవాలంటే రషీద్ సార్ పేరే ఫస్ట్ చెప్తారు అందరు కూడా. ఆయన అంత పనితనం గల మనిషి. అలాగే DCP గారు మరి షుకూర్ సార్ గారు కూడా వాళ్ళ ఒక ముద్ర అనేది మొత్తం మన మున్సిపాలిటీలో వాళ్ళు ఒక ముద్ర అనేది వేసుకున్నారు. వాళ్ళ పేరు చెప్పుకుంటేనే నిజంగా అందరూ కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మేము పని అనేది అందరూ కూడా ఇష్టపడతారు. వాళ్ళు ఉంటే ఇంకా 4 విషయాలు చెప్తారు, వాళ్ళ దగ్గర ఇంకో 4 పనులు నేర్చుకోవచ్చు అనేది అందరూ కూడా వాళ్ళ జూనియర్స్ ఆశపడే అంత గొప్ప స్థానం వాళ్ళది. నిజంగా అంత గొప్ప వ్యక్తులు ఈరోజు నిష్క్రమిస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరమే. మళ్ళీ కూడా ఇంకా కంటిన్యూ చేస్తే బాగుండేది అలా అనిపిస్తుంది. నిజంగా వాళ్ళకి భగవంతుడు ఇప్పుడు దీని తర్వాత వాళ్ళకి ఇంకొక కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. భగవంతుడు వాళ్ళకు ఆరోగ్యాలను ప్రసాదించాలి. మిగతా జీవితాన్ని కూడా వాళ్ళ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఇంకా 10 మందికి వాళ్ళు చెప్పి వాళ్ళని ఇంకా వాళ్ళలాగా పనిమంతులాగా తయారు చేయాలని చెప్పేసి నేను వాళ్ళకి కోరుతా ఉన్నాను. ఇంకా వాళ్ళ లైఫ్ని వాళ్ళ భార్య బిడ్డలతో అందరితో కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని భగవంతుడు నేను కోరుతా ఉన్నాను. మేడం గారు కూడా వచ్చారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది మేడం గారిని చూస్తుంటే. మరి థ్యాంక్ యూ. ఈరోజు I feel that as if a part of the body is leaving us. So I don't know how we'll be able to handle. ఇక్కడ నుంచి అంటే తర్వాత ఎట్లా పని చేస్తామో అది ఇప్పుడు మనం చూసుకోవాలి. ఇప్పుడు DCP గారు అయితే టౌన్ ప్లానింగ్ విషయం నేను మొత్తం వదిలేశాను ఇప్పటివరకు, ఎందుకంటే ఆయన మంచిగా చూస్తారని అండ్ సీనియర్ ఆఫీసర్గా అందరికీ గైడ్ చేస్తారని అండ్ నేను కూడా చాలా నేర్చుకున్నాను. అదేవిధంగా ఇంజనీరింగ్లో కూడా ఇంత సీనియర్స్ ఇంజనీర్స్ ఉన్నప్పుడు నాకు చాలా అది ఈజీగా అయింది యాక్చువల్లీ వచ్చిన తర్వాత కూడా. బికాజ్ ఏదైనా అయితే డైరెక్ట్గా ఫోన్ చేసుకొని రషీద్ గారికి లేదా షుకూర్ గారికి చెప్పేస్తే ఆ టెన్షన్ నాది అక్కడే ఆగిపోతుంది. తర్వాత ఫాలో అప్ చేయడం కూడా నాకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మంచిగా అది హ్యాండిల్ చేస్తారు.
సో నౌ ఐ ఫీల్ దట్ కొంచెం హ్యాండిక్యాప్గా ఫీల్ అవుతుంది నాకు. బట్ హోప్ఫుల్లీ ఫ్యూచర్లో కూడా నాకు గైడెన్స్ ఇస్తారు అండ్ మన స్టాఫ్కి కూడా సపోర్ట్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వైస్ అది కోరుకుంటాను. అండ్ బెస్ట్ విషెస్ టు దెమ్. ఐ విష్ దెమ్ దట్ దే హ్యావ్ హెల్దీ అండ్ పీస్ఫుల్ లైఫ్. ఇది ఓన్లీ బిగినింగ్. ఇప్పుడైతే ఇంకా ఎంజాయ్ చేయడానికి చాలా లైఫ్ ఉంది. సో ఐ హోప్ దట్ దే హ్యావ్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ రిటైర్డ్ లైఫ్. థ్యాంక్ యూ. मेयर मैडम जो आज अध्यक्षता जो कर रहे हैं और हमारे कमिश्नर साहब और हमारे सारे एम्प्लॉइज जो मेरे लिए यहाँ पे रिटायरमेंट फंक्शन को आया उनका बहुत बहुत शुक्रिया। मेरे ख्यालों से तो क्या है बोले तो 1985 में मैं यहाँ पे एज एनएमआर ज्वाइन हुआ एज ए वर्क इंस्पेक्टर। 99 में हम लोग रेगुलर हुए। उसके बाद 2004 में यही प्रमोशन आया। इसके बाद 2008 में जो है FSC ड्यूटी मिला। उसके बाद से कंटिन्यू मैं यहाँ पे सर्विस किया हूँ और मेरे जो भी मेरे लिए जो सपोर्ट किए हैं पॉलिटिकल होने एम्प्लॉइज होने हमारे जो साथी वर्कर्स हैं मैं उनका बहुत बहुत शुक्रिया अदा करता हूँ जो मेरे लिए यहाँ पे जो पूरी सर्विस जो है मैं यहाँ पे किया हूँ। आप लोगों से जो भी मेरे से गलती हुई मैं आप लोगों से मैं माफ़ी चाहता हूँ और जो मौका दिया हमने उसका शुक्रिया। गरीबों की सुनो, अल्लाह तुम्हारी सुनेगा। अल्लाह की खुशनुदी और रिज़ाए इलाही के खातिर एडवोकेट इम्तियाज़ अली और उनके अफराद ख़ानदान और रुफ़ा की जानिब से माइग्रेंट वर्कर्स जो भूखे प्यासे पैदल सफ़र तय करने पर मजबूर है, वैसे माइग्रेंट वर्कर्स में डिचपल्ली हाईवे के करीब पहुंचकर राशन किट्स फलों की तकसीम अमल में लाई गई, जो काबिल तहसीन इक़दाम है। लॉकडाउन में हर शुबा व पेशे से वाबस्ता अफराद परेशान हाल है, तो माइग्रेंट वर्कर्स की परेशानी अलग है। यानी वो भूखे प्यासे हज़ारों किलोमीटर सफ़र तय करने पर मजबूर है। ऐसे भूखे प्यासे पैदल सफ़र तय करने वाले माइग्रेंट वर्कर्स को डिचपल्ली हाईवे के करीब पहुंचकर सैयद इम्तियाज़ अली वल्द मरहूम सैयद जिलानी, जो आम दिनों में भी गरीबों मजलूमों की मदद और ताउन के लिए पेश रहते हैं, आज सैयद इम्तियाज़ अली एडवोकेट और उनके अफराद ख़ानदान और रुफ़ा की जानिब से माइग्रेंट वर्कर्स में राशन किट्स और फलों की तकसीम अमल में लाई गई, जो काबिल तहसीन इक़दाम है। सैयद इम्तियाज़ अली एडवोकेट जो इंसानी खिदमत के जज्बे से सरशार है, उन्होंने माइग्रेंट वर्कर्स को कुछ हद तक राहत और सहूलत पहुँचाने और रिज़ाए इलाही यानी अल्लाह की खुशनुदी व रिज़ा हासिल करने की गर्ज से इस तरह के ताउन करने का इजहार किया, जो काबिल सताइश है। और बताया कि तुम मेहरबान होंगे अर्ज़ पर तो अल्लाह मेहरबान होगा अर्श बरी पर। बस अल्लाह की नुसरत व मदद और रिज़ा की गर्ज से वो हर वक्त इंसानी हमदर्दी और ताउन करते हैं, इस बात का इजहार किया।